ఎంతో ఎప్పటికప్పుడు అందరినీ సంప్రదించి ఆయన కూడా అంతే ఆ రోజు కూడా ఊహించిన విధంగా అధ్యక్షుడిని చేశారు చంద్రబాబు నాయుడు గారు. 5 సంవత్సరాలు ఇన్ఛార్జీలు అందరితో మాట్లాడి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్ని అక్రమాలు జరిగినా వాటన్నిటిని కరోనాలో కోవిడ్ సమయంలో కూడా జిల్లా అంతా తిరిగి పనిచేసినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నారు. సార్ అజయ్ సార్ 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 ఫోటో తీసుకున్నాం సార్ 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 చూడండి సార్. జై హింద్ లడ్డు ఫోటో వచ్చిందా పెట్టాలి. జీరారెడ్డి గారు వచ్చేది లేట్ అవుతుంది సార్, అడవడైపోతుంది ముందు రావడం. ఈరోజు సోదరుడు బీద రవిచంద్ర గారు జిల్లా పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పటి వరకు 5 సంవత్సరాలు అబ్దుల్ అజీజ్ గారు ఆయన ఈ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా సక్సెస్ఫుల్గా అందరినీ కలుపుకొని పోవడం జరిగింది. రవిచంద్ర నా బాగా గుర్తుంది, ఐ థింక్ 93-94 కుర్రోడు, మండల పార్టీ కార్యదర్శి అల్లూరు మండలం, తర్వాత జిల్లా పార్టీ కార్యదర్శి, తర్వాత రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి, తర్వాత రాష్ట్ర యువత అధ్యక్షుడు, మళ్ళీ 2012లో జిల్లా అధ్యక్షుడు. 4 నుంచి 12 దాకా నేను ఉన్నాను. అంతకుముందు 91-94 నేను ఉన్నాను. 2012లో మళ్ళీ జిల్లా అధ్యక్షుడు. ఆల్మోస్ట్ 8 years జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు. ఐ థింక్ 12లో అధ్యక్షుడు అయినాడు. ఈరోజు ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శి. లోకేష్ బాబు ఈయన నలుగురే ఉన్నారు. దాంట్లో రవిచంద్ర ఒకరు. తర్వాత జోనల్ కోఆర్డినేటర్ రాయలసీమ జిల్లాల్లో, జిల్లా పార్టీ అధ్యక్షుడు. ఇన్ని బాధ్యతలు రవిచంద్ర మీద పెట్టడం జరిగింది. సో హార్డ్ వర్కరు, డెడికేటెడు. వాళ్ళ కుటుంబం బిఎంఆర్ కానీ రవిచంద్ర కానీ వీళ్ళు పార్టీ కోసం టోటల్గా ఈ దశాబ్దాల పాటు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు. ఏదేమైనా అధికారంకి వచ్చామనే మేము గెలిచేసాము అధికారంకి వచ్చానని కాకుండా పార్టీని సేమ్ టైం ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు వాళ్ళ రోల్ వాళ్ళు ప్లే చేసిన పార్టీ స్ట్రెంగ్తనింగ్, క్యాడర్, వాళ్ళ భవిష్యత్తు గురించి చూడటం, దాంతో సమానంగా ఇది కూడా ముఖ్యమని అనేది రవిచంద్రకి అన్ని సమస్యలు తెలుసు జిల్లా గురించి. కాబట్టి అందరూ సహాయ సహకారాలు అందిస్తాం. డెఫినెట్గా పార్టీ మళ్ళీ 2024 పరిస్థితి 2029లో కూడా అదే పొజిషన్ రావాలని చెప్పేసి నేను కోరుకుంటూ, నూతనంగా పార్టీ నియమించిన
కమిటీలలో నెల్లూరు పార్టీ బాధ్యతలు చేపట్టాలని చెప్పి ప్రీతమ నాయకులు గౌరవనీయులు పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, యువనేత నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు తిరిగి మళ్ళీ నెల్లూరు పార్టీ బాధ్యతలు స్వీకరిస్తున్నాం. మిత్రుడు అబ్దుల్ అజీజ్ గారు 5 సంవత్సరాల క్రితం నా నుంచి ఆయనకి బాధ్యతలు క్లిష్ట సమయంలో వారిని అధ్యక్షుడిగా ఆనాడు ఎంపిక చేసుకోవడం జరిగింది. ప్రతిపక్షంలో తిరిగి మళ్ళీ అధికారంలోకి వచ్చాక ఈ 5 సంవత్సరాలు ఎంతో సమర్థవంతంగా పార్టీ అధ్యక్షుడిగా అజీజ్ గారు, ప్రధాన కార్యదర్శిగా చేజర్ల వెంకటేశ్వర రెడ్డి గారు, వారిద్దరూ ప్రతిపక్షంలో మీ అందరికీ తెలుసు, మీడియా మిత్రులందరూ ఆనాడు మాకు అండగా నిలిచారు. మీడియాపై దాడులు, అధికారులకు అర్జీ ఇచ్చేదానికి కూడా లేని పరిస్థితి, కలిసే పరిస్థితి ఏమో కానీ అధికారులు సమస్యపై అర్జీలు ఇచ్చేదానికి కూడా దిక్కులేనటువంటి పరిస్థితుల్లో పార్టీ నిర్వహించారు. ఈ జిల్లాలో ప్రతిపక్షంలో రైతు పోరుబాటైనా, మహిళా కార్యక్రమమైనా, బీసీల కార్యక్రమమైనా, మత్స్యకారుల కార్యక్రమమైనా, రాష్ట్రం దేశం సంచలనం సృష్టించిన ఉదయగిరి నారాయణ హత్య ఉదంతం, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, అబ్దుల్ అజీజ్ గారు, జిల్లా పార్టీ నాయకులంతా ఏకమై ఎస్సీ కమిషన్, ఈనాటి హోంమంత్రి అనిత గారు, రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు, శాసనసభ్యుడిగా టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నటువంటి ఎంఎస్ రాజు గారు ఈ జిల్లాలో ఆ ఉద్యమానికి అండగా ఏ విధంగా పనిచేశారు, ఆ ప్రభుత్వం మెడలు వంచి వారికి న్యాయం చేసేందుకు. మరొక వైపున కావల్లో కరుణాకర్, సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలంలో మైనారిటీలు ఏ విధంగా వేధించారు, ఎటు చూసిన మర్రిపాడు ఉదంతం, అనేక కార్యక్రమాలకి ఇన్ఛార్జీలు, పార్టీ పెద్దలు అందరూ కలిసి సమర్థవంతంగా గత ప్రభుత్వాన్ని ఎదుర్కొన్నారు. ఈరోజు అబ్దుల్ అజీజ్ గారు వక్ఫ్ బోర్డు చైర్మన్గా రాష్ట్ర వ్యాప్తంగా వారి సేవలు పార్టీకి కూడా మైనారిటీలు అనండి లేక ఇతర పార్టీ కార్యక్రమాల్లో అజీజ్ గారి సేవలు వినియోగించుకోవాలని, ఎందుకంటే అజీజ్ గారు మంచి స్పీకర్, ఎవరికి లేని ఆర్ట్ ఉంది అజీజ్ గారికి. భగవద్గీత, ఖురాన్, బైబిల్ మూడిటి గురించి క్షుణ్ణంగా చెప్పగలరు. స్పాంటేనియస్గా ఒక సమస్యపై ఎప్పటికప్పుడు స్పందించగలరు. అందుకే పార్టీ కూడా వారి సేవలను రాష్ట్ర వ్యాప్తంగా వినియోగించుకోవాలని, స్థానికంగా ఈ 5 సంవత్సరాలు రాయలసీమ కోఆర్డినేటర్గా పార్టీలో పార్టీ కార్యక్రమాలకి సమన్వయం చేస్తూ వెళ్ళాం. తిరిగి మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఈరోజు పార్టీ బాధ్యతలు అధినేతల నిర్ణయం మేరకు ఈరోజు స్వీకరిస్తున్నాం. గతంలో 4 అధ్యక్షులతో కలిసి పనిచేసే ప్రధాన కార్యదర్శిగా 12 సంవత్సరాలు వేనాటి మున్రెడ్డి గారు, కంబం విజయరామరెడ్డి గారు, ఎలసిరి శ్రీనివాసులరెడ్డి గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సుదీర్ఘకాలం ఈ జిల్లా నాయకత్వంతో ప్రధాన కార్యదర్శిగా, తిరిగి మళ్ళీ చంద్రమోహన్ రెడ్డి గారు పొలిట్ బ్యూరోగా సభ్యుడిగా వెళ్తే జిల్లా పార్టీ బాధ్యతలు అప్పుడు ప్రతిపక్షంలో తీసుకున్నాం. 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో, 10 సంవత్సరాల అధికారంలో ప్రధాన కార్యదర్శి, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించాను. ఈనాడు తిరిగి మళ్ళీ ఏ ఆలోచనతో ఈ బాధ్యతలు
పార్టీ అప్పచెప్పిందో తప్పకుండా అందరి నాయకులు, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా మంత్రులు పెద్దలు ఆనం రామనారాయణ రెడ్డి గారు, పొంగూరు నారాయణ గారు, శాసనసభ్యులు, అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరినీ కూడా కలుపుకొని పార్టీ పటిష్టతకు అందరం కలిసి కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం.